హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? మన బటర్ చూడండి ఎంత బాగుందో. చక్కగా కంపకట్టున్నట్టు చూసారు, ఎలా ఉందో చూసారు, ఎంత అందంగా అనిపిస్తూ ఉందో. సాయంత్రం వచ్చానండి, వాకింగ్కి వచ్చాను నేను ఇటు. సరే ఏదైనా వీడియో తీసుకుందాం చూసుకుంటా వస్తూ ఉంటే నాకు ఈ తీక అనిపించిందండి. చక్కగా చుట్టూ ఫినిషింగ్ వేశారండి మా బావగారు. పక్కన చక్కగా రాళ్ళు ఉంటాయి కదండి, సిమెంట్ రాళ్ళు. ఆ రాళ్ళు తీసుకొచ్చి చక్కగా వేశారు. వేస్తే దాని చక్కగా చుట్టూ అల్లు చక్కగా ఇట్లాంటివన్నీ భలేగా ఉంటాయండి. అసలు చక్కగా బతుకమ్మ అప్పుడైతేనండి ఈ పూలను చూసారండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చక్కగా మన బతుకమ్మలు తయారు చేసి చుట్టూ ప్రమిదలాగా పెట్టి చక్కగా దాని చుట్టూ అది కొబ్బరి పుల్లలు పెట్టి బంతి పూలతో చక్కగా బతుకమ్మని చేస్తారండి. అసలు ఎట్లా ఉంటుంది అనుకున్నారు? బతుకమ్మ సూపర్ సూపర్ ఉంటుందండి. బతుకమ్మ చుట్టూ దాని చుట్టూ ప్లేట్ నిండా పరుచుకుంటూ వచ్చి ఒక కొరసది పెట్టుకుంటూ వస్తారండి. బతుకమ్మలు వేసుకుని తీసుకుని పోతూ ఉంటారు. రాత్రిపూట ప్రమిద పైన పెట్టి దీపం ఒత్తేసి చక్క చెరువు కాడ తీసుకెళ్తారు కదండి. బతుకమ్మ మాట్లాడిన తర్వాత నిమజ్జనం చేసి వస్తారు కదండి. ఈ పాలవేలు చుట్టూ చక్క దానికి కాపు కూడానండి, చక్క చుట్టూ ఊడిపోకుండా అది బతుకమ్మ పడిపోకుండా చుట్టూ ఇది తీగ ఎలా అల్లుకుందో మనం పెట్టింది కూడా అదే రకంగా చుట్టూ పెట్టుకుంటారు. ప్లేట్ చుట్టూ పేర్చుకుంటూ వస్తే దీనికి కాపులా గట్టిగా ఉంటుందండి అడుగున. దాని కింద ప్లేట్ ఉంటుంది, ప్లేట్ కింద తలగుడ్డోడి పెట్టుకొని చక్కగా నెత్తిమే పెట్టుకొని దీపం వెలిగించుకొని ప్రమిదం తీసుకొని చక్కగా బతుకమ్మని ఊరేగింపుకుంటూ చక్క నిమజ్జనం చేసి వస్తారండి. దానికి ఉపయోగం అండి ఫినిషింగ్ రాళ్ళకు ఒకటికి ఉపయోగం అండి. చక్క కంపకట్టు కూడా మేకల గొడ్లు బోడచగా చేయకుండా ఉంటాయండి. తీగ చాలా ఉపయోగం ఉందండి. మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.